అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. ఇజ్రాయెల్లో డాక్టర్లు అంటే ఆల్మోస్ట్ తెగిపోయిన తలను ఒక 12 ఏళ్ల బాలుడికి ఏదైతే యాక్సిడెంట్ లో జరిగిన దానికి సంబంధించి విజయవంతంగా కొన్ని గంటల పాటు శ్రమించి మళ్ళీ అతని మామూలు మనిషిని చేయడం జరిగింది. సో అంటే ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఆ సర్జరీ ఎంత రిస్క్ తీసుకొని చేశారు, అసలు పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ సర్జరీ ఏ విధంగా చేస్తారు? ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ వాసురెడ్డి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే లక్ష్మి గారు. అదేవిధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, సోషల్ మీడియా వీక్షకులకి అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఈ మధ్య వార్తలు గత వారం రోజులుగా వింటున్నాం కథనం. ఒక ఇజ్రాయెల్లో ఒక బాలుడు 12 ఏళ్ల బాలుడికి యాక్సిడెంట్ తర్వాత శిరస్సు శరీరం రెండు చెడిపోయింది. తర్వాత దాన్ని శాస్త్రీయ శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ఆ రెండింటినీ జోడించడం జరిగింది అనేసి. సో ఇక్కడ మనము దీని గురించి ఇంకా డీటెయిల్స్ వెళ్తే, సో దీన్ని ఇంటర్నల్ డీక్యాపిటేషన్ అంటాం, అంటే అంతర్గత స్కెట్ ఛేదనం. అందులో దీనికి ఏమవుతుందంటే, మనం తలని శరీరానికి మెయిన్ గా 3 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి బోన్ కనెక్షన్ ఉంటుంది, రెండోది రక్త సరఫరా ఉంటుంది మెదడుకి, అదేవిధంగా మెదడుకి రక్త సరఫరా వెళ్తుంది, మెదడు నుంచి రక్త సరఫరా గుండెకి వస్తుంటుంది. మూడోది ముఖ్యంగా నాడి, మన స్పైనల్ కార్డ్, వెన్నుపూస నుంచి మన నెర్వ్స్ అనేది ఇక్కడ చూస్తే బొమ్మలో ఇక్కడి నుంచి ఈ ఈ బోన్ మధ్యలో మనకు స్పైనల్ కార్డ్ పోయి ప్రతి లెవెల్లో నెర్వ్స్ వచ్చిందే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి నెర్వ్ సప్లై జరుగుతుంది. సో ఈ 3 మెయిన్ కనెక్షన్స్ ఉంటాయి. దీంట్లో అతి ముఖ్యమైనది స్పైనల్ కార్డ్ కనెక్షన్, రక్త సరఫరా ముఖ్యం. సో రక్త సరఫరా కానీ పోయిందంటే, బ్లడ్ కనెక్షన్ పోయిందంటే బ్రెయిన్ 15 minutes లో మనిషి చనిపోతారు. కానీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినప్పుడు లెవెల్ ఆఫ్ డ్యామేజ్ పైన డిపెండ్ అవుతుంది. పైన మెదడు నుంచి ఎస్పెషల్లీ క్రేనియం అంటాం, చాలా శిరస్సు భాగం, దాని నుంచి స్పైనల్ కార్డ్ సెపరేట్ అయినప్పుడు ఆ స్పైనల్ కార్డ్ కట్టేదంటే అప్పుడు కానీ మనము ఊపిరి తీసుకునేది మెయిన్ గా డయాఫ్రామ్ అంటాము. సో దానికి నెర్వ్ సప్లై అయిపోయి వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్ లో మనిషి మరణించే అవకాశం ఉంది. సో ఈ కండిషన్ లో, ప్రత్యేక కండిషన్ ఏమైందంటే, రక్త సరఫరా కానీ డ్యామేజ్ కాలేదు, ఈవెన్ వెన్నుపూస అంటే నెర్వ్స్ కానీ డ్యామేజ్ కాలేదు. ఇక్కడ జరిగింది వచ్చిందే బ్రెయిన్ ఉన్న బోన్స్ నుంచి వెర్టిబ్రాకున్న బోన్ సెపరేట్ అయింది. దాన్ని బయలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ డిస్లోకేషన్ అంటాం. నేను చూసేది ఆక్సిపిట్ బోన్ అంటాం దీన్ని. ఈ పైది ఆక్సిపిట్ బోన్, ఇది అట్లాస్ బోన్ అంటాం. సో ఈ రెండు బోన్స్ మధ్య జాయింట్ ఉండేది అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ అంటాం. సో రెండు పక్కన ఉన్న అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్లోకేట్ అంటే సెపరేట్ అవ్వడాన్ని ఇంటర్నల్ డీక్యాపిటేషన్ అంటాం. శస్త్రచికిత్స ద్వారా ప్లేట్స్ మామూలుగా వేరే చోట బాడీలో ఎక్కడైనా కానీ బోన్ ఇరిగినప్పుడు ఎలాగైతే మనం ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేస్తామో, అదే విధంగా ఇక్కడ కానీ ప్లేట్ స్క్రూ వేసి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది చాలా సుదీర్ఘమైన ఆపరేషన్. మామూలుగా ఇలా జరిగినప్పుడు చాలా మందికి ఒట్టి ఎముక మాత్రమే డ్యామేజ్ కాకుండా, ఎముకతో పాటు స్పైనల్ కార్డ్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మోర్ దాన్ 50% కన్నా ఎక్కువ మంది యాక్సిడెంట్ జరిగిన వెంటనే లేకపోతే కొన్ని గడియాల్లో చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఈ ఈ బాలుడికి మన అదృష్టం ఏమంటే, ఓన్లీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ జరగడము, అదే విధంగా అప్పటికప్పటికి వెంటనే హెలికాప్టర్ లిఫ్ట్ చేయడము, రెడీగా డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ అవైలబుల్ ఉండటము ద్వారా సుదీర్ఘ ఆపరేషన్ ద్వారా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఏ డిఫెక్ట్ అంటే, ఏ న్యూరాలజికల్ డెఫిసిట్ అంటే కాళ్ళు చేతుల్లో కానీ నడవడం కానీ ఏమీ ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా అబ్బాయి ఇప్పుడు నార్మల్ జీవనం సాగించే విధంగా సాధ్యం చేయగలిగారు. సో ఒక మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ మనము కథనాలు ఏముంటది, తల తెగి సెపరేట్ అయిపోయిందంటే అట్లేం సెపరేట్ కాలేదు, ఓన్లీ ఇక్కడ బోన్ మాత్రమే సెపరేట్ అయింది. స్పైనల్ కార్డు, బ్లడ్ సప్లై రెండు ఇంటాక్ట్ ఉంటుంది. అందువల్ల మనము సక్సెస్ఫుల్ గా ఈ పిల్లోని కాపాడగలిగాం. ఓకే. సో అంటే పేషెంట్ కండిషన్ కూడా ఏ విధంగా, అంటే పేషెంట్ ఏజ్ కూడా దీనికి సహకరించి ఉండొచ్చు అంటారా డాక్టర్? ఎందుకంటే బాలుడికి 12 ఇయర్స్ మాత్రమే కదా. సో ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ లో గనుక ఇటువంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి ఎలా ట్రీట్ చేయగలరంటారు? సో మెయిన్ కారణం ఏంటంటే, వాళ్ళ బాడీ వచ్చింది ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల, లిగమెంట్స్ అంతా కానీ ఇంత ఫ్యూజ్ కాకుండా, బోన్స్ కానీ కంప్లీట్ ఫ్యూజ్ కాకపోవడం వల్ల, జాయిన్ కాకపోవడం వల్ల, వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇలాంటి రిస్క్ అనేది స్పైనల్ కార్డ్ డ్యామేజ్ కానీ బ్లడ్ వెసల్ డ్యామేజ్ కానీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. ఇది ఒక కారణం కావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ సర్జరీ చేసేటప్పుడు జనరల్ గా డాక్టర్స్ అంటే ఇన్ని గంటలు ఇటువంటి సర్జరీ చేసినప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఏమైనా మధ్యలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా?
సో ఇక్కడ మెయిన్‌గా మనం చూడాల్సింది చెప్పాను కదా! ఇక్కడ మెయిన్‌గా సెపరేట్ అయిపోయి బ్లడ్ వెసెల్ ఉంటది ఈడ మనకి. వెర్టిబ్రల్ ఆర్టరీ అంటాం. అది మెదడుకి మెయిన్‌గా బ్లడ్ సప్లై చేస్తుంటది. సో అది గాని కట్ అయిందనుకోండి వెంటనే మనకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్, హైపాక్సిక్ ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటది బ్రెయిన్‌కి. తద్వారా కొన్నిసార్లు కోమాలోకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. కానీ అదృష్టం కొద్దీ ఈ పిల్లవాడికి బ్లడ్ వెసెల్స్ ఏమి డ్యామేజ్ కాకుండా ఒట్టి బోన్ వరకే డ్యామేజ్ అవ్వడం ఒకటి అడ్వాంటేజ్. హ్మ్. రెండోదొచ్చింది ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్లాంటి కేసులప్పుడు చాలా వరకు మనము ఆపరేటింగ్ మైక్రోస్కోప్ సహాయం తీసుకొని, మైక్రోస్కోప్ ద్వారా నెర్వ్ ఫైబర్స్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా చేయగలిగితే మన రిజల్ట్స్ చాలా బాగుంటది. సో అవన్నీ ఫెసిలిటీసు అది సమయానికి అన్నీ సమకూరడం వల్ల ఈ బాలుడికి ఆపరేషన్ విజయవంతమైంది ఓకే. సో డాక్టర్ అయితే మీరు చెప్పినట్టు బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ కాలేదు. అదొకటి లక్కీగా ఈ బాబు విషయంలో జరిగిందన్నారు. సో అయితే ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత ఎంత కాలం ఆ పేషెంట్ డాక్టర్స్ అబ్జర్వేషన్‌లో ఉండాలంటారు? ఇనిషియల్‌గా సర్జరీ అయిన తర్వాత 2, 3 వీక్స్ వరకు అబ్జర్వేషన్ ఉంటారు. సుమారు ఇప్పుడు ఈ బాబు గాని ఆల్‌మోస్ట్ 1 మంత్ అయినట్టుంది ఆపరేషన్ అయితే దగ్గర దగ్గర. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రమే వాళ్ళు ప్రెస్‌కి గాని, సామాజిక మాధ్యమంలో కానీ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, హ్మ్. ఈ అవును. ఇనిషియల్ 2, 3 వీక్స్ క్రూషియల్ ఉంటది. మనకు చేసిన ఆపరేషన్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలా, చీము హ్మ్. పట్టకుండా ఉండాలా, అదే విధంగా ప్లేట్, స్క్రూ అని ప్రాపర్‌గా లొకేషన్‌లో ఉన్నాయా లేవో చూసుకొని తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతది. కొద్ది రోజుల వరకు ఇమ్మోబిలైజేషన్ చేస్తాం. అంటే కదలకుండా కొద్దిగా కాలర్ గాని అట్లా పెట్టుకోవడం ఉంటది. తర్వాత హ్మ్. నార్మల్ వితిన్ 1-2 మంత్స్‌లో గ్రాడ్యుయల్‌గా ఫిజియోథెరపీ ద్వారా యాక్టివిటీస్ అన్నీ చేయడము అంటే మూవ్‌మెంట్స్ వరకు. సో, మూవ్‌మెంట్స్ వరకు నిదానంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ కొద్దిగా మూవ్‌మెంట్స్ రెస్ట్రిక్షన్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ మనము ఈ హెడ్‌లో అట్లాంటి ఆక్సిపిటల్ జాయింట్ ఎస్ మూవ్‌మెంట్ అంటాం. మన తలకాయ ఎస్ మూవ్‌మెంట్‌కి అట్లాంటి ఆక్సిపిటల్ జాయింట్ హెల్ప్ అవుతది. ఇట్లా అనడానికి. అదే హ్మ్. నో మూవ్‌మెంట్ వచ్చింది అట్లాంటి యాక్సిస్ జాయింట్ అంటాం. అంటే సెకండ్ వెర్టిబ్రా అనేది మేజర్ రోల్ ప్లే. నో మూవ్‌మెంట్ అంటే మన తలకాయ సైడ్‌కి తిప్పడానికి. ఎస్ మూవ్‌మెంట్ అంటే పైకి కిందకి మూవ్ చేయడానికి మాత్రం మెయిన్‌గా అట్లాంటి ఆక్సిపిటల్ జాయింట్ హెల్ప్ అవుతది. సో, ఈ మూవ్‌మెంట్ అనేది కొద్ది వరకు ఆ పిల్లోడికి కొన్ని రోజుల వరకి రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఫ్రీగా కాకపోవచ్చు. గ్రాడ్యుయల్‌గా వన్స్ ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత ఆ ప్లేట్, స్క్రూ గాని కొన్నిసార్లు హీల్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయడంతోటి మళ్ళీ నార్మల్ ఆల్‌మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఆస్కారం ఉంటది. ఓకే. డాక్టర్ అయితే అంటే చాలా వరకు కేసెస్‌లో అంటే మీరు చాలా చూసుంటారు. ఎందుకంటే ఒక కాలు కానీ, లేకపోతే చేతి కానీ ఏదన్నా ఫ్రాక్చర్ అయినా కానీ కొద్ది రోజులు బెడ్ రెస్ట్‌లో ఉంటేనే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. అబ్జర్వేషన్‌లో ఉండాలి. అలాగే చాలా కేర్ తీసుకోవాలి. అందులో ఇప్పుడు తల అంటే ఆల్‌మోస్ట్ ఆ విధంగా అయిపోయిన తలని మళ్ళీ నార్మల్‌గా అన్ని గంటలు శ్రమించి సర్జరీ చేసి దాన్ని నార్మల్ పొజిషన్‌కి తీసుకురావడం అంటే పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు ఆ తరువాత డాక్టర్స్ అబ్జర్వేషన్ నుంచి వన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏది ఉంటుందంటారు? అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాలసలు? సో, ఈ ఆపరేషన్‌లో ప్లేటు, స్క్రూ ఫిక్స్ చేసిన తర్వాత యూజువల్లీ వీళ్ళేం మరీ అంత సెన్సిటివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మనం చూస్తున్నాము బోన్ సర్జరీకి ఒకప్పుడులాగా కట్టు కట్టినామంటే అండి, ఒక 6 మంత్స్ వరకు ఇమ్మోబిలైజేషన్ చేసేవాళ్ళు. మనం పుత్తూరు కట్టని కడుతుండ్రు. అది పెద్ద ఇప్పుడు రీసెంట్‌గా పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్లాబ్‌లేస్తుంటాము. హ్మ్. సో, అలా ఏసినప్పుడు ఎక్కువ రోజులు మనము పేషెంట్‌ని కదలనీయకుండా ఉంచుతామనమాట. తద్వారా ఏమవుద్దంటే రికవర్ అయ్యే టైంకి చాలా జాయింట్స్ అని స్టిఫ్‌నెస్ వచ్చేసి, తర్వాత మళ్ళీ మూవ్‌మెంట్స్ రావడం ఫిజియోథెరపీ ఒక 6 మంత్స్ చేపియాల్సొస్తది. ఆల్‌మోస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ అవుతుంది. కానీ రీసెంట్‌గా వచ్చిన టెక్నిక్స్‌తో ఏమవుద్దంటే, వెంటనే ఇమ్మీడియేట్ మొబిలైజేషన్. సర్జరీకి మనం ఇంట్రామిడ్యులర్ నెయిల్ అంటాం. నెయిల్ గాని కొన్నిసార్లు ప్లేట్ అండ్ స్క్రూస్ ఏస్తాం. దీని ద్వారా ఏమవుద్దంటే ఆపరేషన్ చేసిన వెంటనే వితిన్ 1 వీక్, 10 డేస్‌కే నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంది. స్టిఫ్‌నెస్ అన్నీ లేకుండా చేయగలమనమాట. సో, ఈ బాబుకి కానీ ప్లేట్ అండ్ స్క్రూతో ఫిక్స్ చేయడం వల్ల సో, ఆల్‌మోస్ట్ వితిన్ 2, 3 వీక్స్‌కే ఆల్‌మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్. ఎక్సెప్ట్ ఫ్యూ మూవ్‌మెంట్స్ రెస్ట్రిక్షన్ ఉంటాది. అది గాకుండా ఆయన మరీ ఇంకా సీరియస్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయాల్సొస్తుంది కొన్ని రోజుల వరకి. మిగతాదంతా చిన్న బాలుడు కాబట్టి ఆ అబ్బాయికి ఆ వెయిట్ క్యారీ చేసేంత అవసరం ఉండదు కాబట్టి, హి హ్మ్. కెన్ హావ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. అంటే స్కూల్‌కెళ్ళడం అన్నీ నార్మల్‌గా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి అంటే ఈ సర్జరీకి సంబంధించి ఏదైతే తను ఆహ్, యాక్సిడెంట్ వల్ల తనకి ఇబ్బంది పడాల్సొచ్చిందో, ఈ సర్జరీ తర్వాత అంటే కంప్లీట్‌గా ఫ్యూచర్‌లో కూడా దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏ విధంగా అతనికి ఇబ్బంది పడే అవకాశం ఉండదంటారా? యూజువల్లీ ఏముండదు మేడం. ఓన్లీ ప్లేట్ అండ్ స్క్రూ ఎక్కువ రోజులు ఉంటే కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ప్లేట్ మన హ్మ్. ఫారెన్ బట్టి. అది యూజువల్లీ ఈ ఇన్ఫెక్షన్ ఏం లేకపోతే 1 ఆర్ 2 ఇయర్స్‌కి బాగా హీల్ అయిపోయిందంటే, మనకు హ్మ్. బాగా నమ్మకం వచ్చిందంటే స్కానింగ్ చేసుకొని అవసరమైతే రిమూవ్ గాని చేసేస్తాం. సో, కాబట్టి యూజువల్లీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే యూ ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనిథింగ్ ఇన్ దిస్ కిట్ ఎక్సెప్ట్ ఈ ఇన్ఫెక్షన్ సంబంధించి ఉండే రిలేషన్స్ తప్ప, దాని తప్ప హ్మ్. ఎక్స్‌ట్రా ఏమి కాంప్లికేషన్ ఉండే ఛాన్స్ తక్కువుంటది. ఓకే. ఇప్పుడు ఈ సర్జరీలో అంటే తనకిప్పుడు ఏదైతే ప్లేట్స్ అనేవి వేశారని చెప్తున్నారో, అవి రిమూవ్ చేయాల్సినవా? కంపల్సరీ యూజువల్లీ చేయాలంటారా? చాలా వరకు అది హీలింగ్ బట్టి.
బాబుకి బాగా హీల్ అయిపోయి బాగా నాది అంటే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత రిమూవ్ చేయొచ్చు. కొందరు మామూలుగా హీల్ కాలేదంటే వి కీప్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ ఆల్సో. విల్ నాట్ రిమూవ్ ఆల్సో. ఓకే. ఒకసారి లాంగ్ తీయాలి టైమ్ అంటే యాహ్! మాక్స్ ఎంత వరకు ఉంచొచ్చు అంటారు? ఐడియల్‌గా అయితే ఏదైనా ఫారిన్ బాడీ రిమూవ్ చేస్తాం. అంటే అట్లే పెట్టాలని రూల్ లేదు. బట్ హ్మ్. హీలింగ్ ఎట్లుంది చూసుకొని స్కానింగ్ చేసి బాగా జాయింట్ బాగా ఫ్యూజ్ అయిందంటే మేబీ హ్మ్. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ రిమూవ్ చేయొచ్చు. ఓకే. సో, ఫైనల్‌గా అంటే ఈ సర్జరీకి సంబంధించి ఏం చెప్తారు డాక్టర్? ఇది చాలా క్లిష్టమైన సర్జరీ. మొదటిదేంటంటే బాబు అదృష్టం ఏమంటే ఓన్లీ వరకు డిస్‌లొకేట్ అవ్వడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదృష్టం అని చెప్పాలసలకి. వితౌట్ హ్మ్. డ్యామేజ్ స్పైనల్ కార్డ్ ఆర్ బ్లడ్ వెసెల్స్. నరాలకు బ్లడ్ వెసెల్స్ గాని, రక్త సరఫరా గాని, స్పైనల్ కార్డ్ వెన్నుపూసకు గాని డ్యామేజ్ కాకుండా వట్టి బోన్ వరకే డిస్‌లొకేట్ అవ్వడం దేవుడిచ్చిన అదృష్టంగా అనుకోవాలి ఆ పిల్లోడు, ఆ బాబు. తర్వాత వెంటనే అన్నీ కలిసి రావడము, వెంటనే హ్మ్. హెలికాప్టర్ రిలీఫ్ చేయడము, వెంటనే సర్జరీ చేయడము, అది చేసే ఎక్స్‌పర్టైజ్ అవైలబుల్ ఉండడం. సో, అవన్నీ కలిసి రావడంతోటి ఆ డాక్టర్స్ గాని ఎంతో కష్టపడి సక్సెస్‌ఫుల్‌గా క్లిష్టమైన ఆపరేషన్ ఇది. ఎందుకంటే ఆపరేషన్ చేయకముందే మోర్ థాన్ 50% చనిపోతుంటారు. ఆ హ్మ్. మోర్టాలిటీ హ్మ్. కానీ ఇవన్నీ కలిసి రావడము దేవుడి దయ వల్ల ఆ బాబుకి సమయానికి డాక్టర్స్ గాని రెస్పాన్స్ వల్ల హ్మ్. ఆహ్, ఈ శస్త్రచికిత్స అనేది సక్సెస్‌ఫుల్ అయిందని. రైట్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ వాసిరెడ్డి గారు. థాంక్ యూ మేడం.